ఎలా ఉంది? చేదుగా ఉందా? వికారంగా ఉందా? మత్తుగా ఉందా? ఇంకోటి తాగాలనుంది. హలో ఆల్, వెల్కమ్ టు వైబ్ విస్తా. సో ఇప్పుడే చూసి వస్తున్నా దేవరా. ద మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్. ఇంకా దేవరా ఫిల్మ్ రిలీజ్ అయ్యే ముందు నుంచే దానికి ఉన్న హైప్ మామూలు లేదు. త్రివిక్రమ్ లాంటి వాళ్ళు దేవరా మా సంవత్సరం అని చెప్పేసి, ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కాలర్ ఎత్తుకునే సినిమా అని చెప్పేసి, అక్కడ ఫ్యాన్స్ కామన్ ఆడియన్స్ కూడా ఎస్ఎస్ఆర్ సెంటిమెంట్ని బ్రేక్ చేస్తా అని చెప్పేసి చాలా అపోహలు ఉండే. మరి నిజానికి దేవరా అనే ఫిలిం ఆ అపోహలన్నింటినీ బ్రేక్ చేసిందా, కాలర్ ఎత్తుకునేలా చేసిందా లేదా అంటే అది మనం డిస్కస్ చేద్దాం. సో ఈ రివ్యూలో మీరు చూసేది స్పాయిలర్, నాన్ స్పాయిలర్ అండ్ స్పాయిలర్ రివ్యూ. స్పాయిలర్ ఏం చెప్తా, ఫస్ట్ నాన్ స్పాయిలర్ రివ్యూ చెప్పిస్తా. సో ఫిలిం ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక 4 తెగలు ఉంటాయి. ఒక యాజ్ ఐ సెడ్ ఒక ఫర్గాటెన్ ల్యాడ్స్లో ఒక 4 తెగలు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే బతుకు తెరువు కోసము వచ్చే నౌకల నుంచి వచ్చే అక్రమ రవాణాని వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. ఒకనొక ఇన్సిడెంట్ తర్వాత ఎన్టీఆర్ దేవరా క్యారెక్టర్ ఇదంతా తప్పు అని ఫీల్ అయిపోయి అసలు భయమే లేని వాళ్ళల్లో భయం తెప్పాలని అనుకుంటాడు. సో ఆయన భయం తెప్పిద్దామని అనుకుంటుంటాడు కానీ వాళ్ళు ఇంకా ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతారు. ఇంకా అట్లా అని చెప్పి దేవరా అక్కడ నుంచి డిసపియర్ అయిపోయి వీళ్ళకు ఒక కనపడని భయం అవ్వాలి అని చెప్పేసి అనుకుంటాడు. సో దిస్ ఇస్ ఆల్ టిల్ ద ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ జూనియర్ ఎన్టీఆర్ పెద్దవాడు అవుతాడు, ఐ మీన్ దేవరా కొడుకు. అండ్ ఆయన ఒక భయస్థుడిలాగా ఉంటూ అండ్ ఎట్లా స్టోరీని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ లోపల భయమే లేని ప్లేస్లో ఆయన ఎట్లా ఫిట్ అయ్యిండు స్టోరీలో అనేది మీరు ఫిలింలో చూసుకోవాలి. సో ప్లాట్ వైజ్ ఓకే, మంచి ప్లాట్. నిజానికి ఫియర్ అనేది ఇట్లా కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పారు. అండ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ ఆఫ్ ద ఫిలిం ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన వస్తున్నప్పుడల్లా స్క్రీన్ టెర్రఫిక్ అనిపించింది. ఫ్యాన్స్ అయితే 100% పూనకాలు వచ్చేస్తాయి. అండ్ ఇంకొక సెకండ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈజ్ అనిరుద్ధ్ కానీ ఈ సినిమాకి పనిచేయకపోతే ఈరోజు ఈ సినిమా ఈ లెవెల్ కూడా ఉండకపోతుంది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ బడే దగ్గర నుంచి ఎండ్ క్రెడిట్ వరకు ఆయన కొట్టే స్కోర్ అసలు మామూలు లేదు. అనిరుద్ధ్ డెఫినెట్లీ ఆన్ స్టెరాయిడ్ మోడ్. అండ్ జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అసలు మామూలు టెర్రఫిక్ ఉంది. అండ్ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ గారు సెట్స్ కానీ, అండ్ మన ఎడిటర్ కానీ, అండ్ రత్నవేల్ గారు డిఓపి కానీ ఫెంటాస్టిక్ అసలు. ఎందుకంటే ఒక బ్లూసీ ఈసీ బ్యాక్గ్రాఫ్ ఇవన్నీ తీసుకున్నప్పుడు ఆ లైటింగ్, ఆ కథ, ఆ సెటప్ అంతా మనము అసలు చెప్పలేము. దాని మీద టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఉండాలి. రత్నవేల్ గారు ఈజ్ నోన్ ఫర్ దట్. ఎందుకంటే మనము చాలా ఫిల్మ్స్ చూసినాం, వన్ నేను ఒక్కడినే కానీ లేకపోతే రంగస్థలం అని, ఆ లైటింగ్, ఆ సెటపే డిఫరెంట్గా ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ ఎట్లుంది అసలు ఫిలిం ఓవరాల్గా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా ఉందంటే ఎస్, 100% ఫ్యాన్స్ మాత్రం డెఫినెట్లీ జూనియర్ ఎన్టీఆర్ వచ్చినప్పుడల్లా ఫ్యాన్స్ మొత్తం అసలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు. 100% ఇది ఒక వాళ్ళకు మాత్రం కాలర్ ఎగరేసుకునే సినిమానే. ఎస్ఎస్ఆర్ సెంటిమెంట్ని బ్రేక్ చేస్తా అంటే ఈ సినిమాని నా వరకు నేను బ్లాక్ బస్టర్ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయిపోయిందని చెప్పలేను కానీ ఎస్, ఇట్ విల్ స్టాండ్ యాజ్ హిట్. ఎందుకంటే ఆబ్వియస్లీ ఈ రోజు రేపు ఫిలిం రిలీజ్ అయిన రోజు రేపు మిక్స్డ్ టాక్ నడుస్తుంది. ఈ టాక్ సెటిల్ కావడానికి ఒక టైం పడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆబ్వియస్లీ దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ నెగిటివిటీ ఈస్ గోయింగ్ అరౌండ్ సోషల్ మీడియా. ఎందుకంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ ట్రిగర్ అవ్వడం, మెగా ఫ్యాన్స్ అందరు ట్రిగర్ అవుతున్నారు. ఎందుకంటే కొరటాల శివ మాకు ఒక డిజాస్టర్ ఇచ్చి మీకు మాత్రం హిట్ ఎట్లు ఇస్తారని చెప్పేసి వాళ్ళు పని కట్టుకొని మరి సో ట్రాలింగ్ చేస్తారు. దట్స్ ఓకే, అదంతా మానేస్తే బాగుంటుంది, ఇట్స్ ఓకే. అయితే హిట్ స్టేటస్ కానీ నిలవస్తుంది అండ్ ఫ్యాన్స్ని కూడా సాటిస్ఫై చేస్తుంది. బట్ ఇప్పుడు ఒక స్పాయిలర్ రివ్యూకి వస్తే మాత్రం నేనైతే క్లైమాక్స్తోని డిసాటిస్ఫైడ్. ఫ్రాంక్లీ స్పీకింగ్, అందరూ యాజ్ ఆఫ్ నో రివ్యూస్ ఎట్లా వస్తున్నాయంటే ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, సెకండ్ హాఫ్ డిమ్ ఉంది, క్లైమాక్స్ వీక్ అని అంటున్నారు. నాకేమనిపిస్తుంది అంటే సెకండ్ హాఫ్ జూనియర్ ఎన్టీఆర్ విత్ జాన్వీ కపూర్ ఆ తంగం ఆ లవ్ ట్రాక్ ఉంటుంది. ఆ లవ్ ట్రాక్ చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ చాలా ఆడిటోరియం మొత్తం నవ్వుకున్నారు, మంచిగా ఎంజాయ్ చేసారు. ఇంకా అక్కడి నుంచి బిల్డ్ అయ్యకుండా క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ వస్తుంది, ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ అప్పుడు ఆడియన్స్ అందరూ కూడా వావ్ సూపర్ బంపర్ అని అనుకుంటూ ఉంటారు. ఇక దానికి రిలీజ్ చేసిన క్లిఫ్ యాంగిల్ ఏదైతే ఉందో ఇట్స్ కంప్లీట్లీ రిసెంబుల్స్ టు బాహుబలి. వై కటప్ప కిల్డ్ బాహుబలి లాగా ఇక్కడ కూడా వై వరా కిల్డ్ దేవరా అంటే కొడుకు ఎందుకు తండ్రిని చంపిండు అనే పాయింట్ని వాళ్ళు తీసుకోవడం, చూపించడం అనేది నాకు ఎందుకు అంత అరే చాలు కదా, ఇక్కడతో చాలు కదా, ఇక్కడ ఆపేయచ్చు కదా, మళ్ళీ ఇది ఎందుకు చూపించరు అని చెప్పేసి నాకు చాలా అనిపించింది. సో ఆ ఒక్క విధంగా నేను డిసప్పాయింట్ అయ్యి బయటకు వచ్చిన. నేను ఒక్కడనే కాదు, నాలాగా హండ్రెడ్స్ ఆఫ్ థియేటర్ నుంచి వస్తున్న వాళ్ళు కూడా సేమ్ అదే ఒక క్వశ్చన్ మార్క్తో వస్తారు.
వాళ్ళకి నచ్చిందా నచ్చలేదా అనేది వాళ్ళకు కూడా అర్థం కాదు. మెల్లగా ఇంటికి పోయినాక ఈ బయట నుంచి వచ్చే టాక్ని మొత్తం వాళ్ళు నెగిటివ్ వింటే నెగిటివ్, పాజిటివ్ వింటే పాజిటివ్ ఇన్వైబ్ చేసుకొని ఇంకా అదే ఫిక్స్ అయిపోతాం. సో అదొక్క పోర్షన్ ట్రిమ్ చేసి ఉంటే నాకైతే బాగుండు అని అనిపించింది. బట్ ఓవరాల్ ఇది తెలుగు పరంగా ఇట్లుంటుంది. తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు రివ్యూస్ ఎట్లా వస్తాయి అండ్ ఎట్లుంటుంది ఏంటి అనేది. ఎట్ ద ఎండ్ ఐ వుడ్ సే ఇది ఒక బ్లాక్ బస్టర్ కాకపోయినా ఒక హిట్ ఫిల్మ్గా మాత్రం రిలీజ్ అవుతుంది 100%. తారక నా అభిమానులని, నేను కూడా అభిమానే, నన్నైతే చాలా సాటిస్ఫై చేసింది 100% ఫ్రాంక్లీ. సో ఇప్పుడు ఎట్ ద ఎండ్ రివ్యూకి వస్తున్నాం కాబట్టి ఏమనిపిస్తుంది నాకంటే ఇంకొకసారి చూడాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ యాక్షన్ సీక్వెన్స్కి, తారకన్న యాక్టింగ్కి, అనిరుద్ధ్ స్కోర్ ట్రాన్స్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ అది ఇవాళ రివ్యూ. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్ విస్తా. ఇంకా మంచి కంటెంట్ ముందుకు రాబోతున్నాం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.